ఈ మేషరాశి చూ చే చోల లీ లు లేలో ఆ అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదమైతే అశ్విని నక్షత్రం వస్తుంది. తర్వాత దీన్ని మేషరాశి అంటారు. ఈ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 14. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 2వ స్థానంలో 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల, 12, 11వ స్థానాలలో శని ఉండడం వల్ల, 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం వీళ్ళు గృహ కార్యక్రమాలు కానివ్వండి, నూతన వాహనాలు కానివ్వండి, తర్వాత నూతన వస్త్రాలు కానివ్వండి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గురు ప్రభావంగా మనకి మొదటి భాగంలో అంటే ముందు జరిగేటువంటి ఆ యొక్క 4 మాసాలు కూడా చక్కటి ఫలితాన్ని కలుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా వీళ్ళకందరికీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి ఆరోగ్యాలు కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న సందర్భాల్లో చిన్నగా ఆ యొక్క శని వల్ల గ్రహస్థితి కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా ఈ గురు సంచారం వల్ల మంచి అనేటువంటిది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు చక్కగా మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి చక్కగా ఆంజనేయ స్వామికి, అమ్మవారికి లక్ష్మీదేవికి కానివ్వండి, దుర్గాదేవికి కానివ్వండి చక్కగా పూజలు జరిపించుకొని అర్చనలు, పూజలు, అభిషేకాలు చేయించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ బాధలు అనేటువంటి తొలగిపోయి చక్కగా వీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా సుదర్శన హోమం కానివ్వండి ఇలాంటి పూజాది కార్యక్రమాలు జరిపించుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. దాని తర్వాత రెండవది వృషభ రాశి.